గ్రామ ప్రజలకు అందరికీ నాది ఒకటి నమస్కారము. నన్ను ఎన్నుకున్నందుకు మీకు అందరికీ అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తాను. అందరికీ చిన్న పెద్దలకు అందరికీ నాదొక్క నమస్కారము. నన్ను ఎన్నుకున్నందుకు మీకు అన్ని పనులు చేసి పెడతాను. అందరికీ నమస్కారం. సోమారం గ్రామ ప్రజలకు, నాతోటి స్నేహితులకు, యూత్కు, మరి పిల్లలకు అందరికీ నా పేరున మా యొక్క నమస్కారం. నేనేంటంటే ప్రతి ఒక్క పనిని మీకు ఏదో అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పని హెల్ప్ అవుతాను. మేము మళ్ళీ చేసేది విలేజ్ డెవలప్ కోసం ఇంపార్టెంట్, అది డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటివరకు చేసినది మరీ చేద్దామని ఆలోచనతోటి మేము మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీరు గతంలో ఏమన్నా రాజకీయ పార్టీలో ఉన్నారా? మేము గతంలో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తాడువాయి నుంచి సోమారం వరకు ఒక బీటీ రోడ్ వేయించాను. దాని తర్వాత తండాలో వాటర్ ప్రాబ్లం ఉండే, దానికి కూడా ట్యాంక్ మంజూరు చేయించి కంప్లీట్గా ఇంటింటికి నల్లాలు పెట్టించాను. తండాకు మా విలేజ్లో ప్రాబ్లం ఉండే, సీసీ రోడ్లు, డ్రైనేజ్ అది చేయించాను. కరెంటు ప్రాబ్లం బాగా ఉండే, కరెంటు ప్రాబ్లం వన్ సైడ్ తీగేపించి సెట్ చేశాను. అట్లా కార్యక్రమం చేశాము. తండాలో రోడ్డు కొంచెం ప్రాబ్లం లేదని ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి, ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి అయినా మేము చేయించగలుగుతాం అనే ఆలోచనతోటి ఇప్పుడు ముందుకు వచ్చాము. కంపల్సరీ 100% చేయిస్తాం. మీ కొంచెం బస్సు సౌకర్యం లేదని కొంచెం బస్సు సౌకర్యం 4 ట్రిప్పులు వస్తుంది మన కామారెడ్డి నుంచి ఇడికి, కాకపోతే తండకు అందుబాటులో లేదు. తండకు గుర్తది పంపిద్దామనే ఆలోచనలో ఉన్నాము. మీరు సర్పంచ్గా మీ అనుభవాలు చెప్పండి. గతంలో చేసిన పనులు, ఇప్పుడు చేసిన పనులు. గతంలో చేసినవి నేను బీటీ రోడ్ వేయించినాం. తాడువాయి నుంచి ఇక్కడ సోమారం వరకు లేకుండే, మండల్ లింక్ రోడ్ బీటీ రోడ్. దాని తర్వాత తండాలో వాటర్ ప్రాబ్లం బాగుండే, దీనికి ట్యాంకులు లేకుండే, ట్యాంక్ మంజూరు చేయించినాము, నల్లాలు పెట్టించినాము. ఇప్పుడు విలేజ్లో ఒక ట్యాంక్ వేయించినాము. అప్పుడు జీపీ లేకుండే, జీపీ కూడా మనము అన్ని సెట్ చేయించి మెయింటెనెన్స్ చేయించి అది మనం జీపీ కూడా ఓపెన్ చేయించినాము. సీసీ రోడ్లు పోయించినాము, డ్రైనేజీలు పోయించినాము. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాము. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి మదన్ మోహన్కు అనుకూలమైన పనులు చేయించి ఆయనతో కొట్లాడి చేయించుకుందామనే ఆలోచనతో ఉన్నాను. మరి ఆయన మీ అభివృద్ధికి ఎలాంటి మాట ఇచ్చాడు? ఇచ్చిండు, అన్ని మాటలు ఇచ్చిండు. చేస్తారు కంపల్సరీ అనే ఆలోచనతో చెప్పిండు. మనం ఏది అడిగినా చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇప్పుడు మీరు ప్రజలకు చెప్పబోయే మాట ఏంటి? ప్రస్తుతానికి మొట్టమొదటి గ్రామంలో మేజర్ ప్రాబ్లం ఉన్న ఏ సమస్య? రోడ్డు సమస్య. ఈ మధ్యలో తండా నుంచి సోమారంకు మధ్యలో లింక్ ఉంటుంది కొంచెం, ఆ బీటీ రోడ్ కోసం సమస్య, పెద్ద సమస్య. ఆ సమస్యను క్లియర్ చేద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చినాం. మరి వరద వస్తే నీటి కాలువలకు ఇబ్బంది అవుతుంది కదా, దాని వరద మీ ఊరికి వరద కాలం బ్రిడ్జిల కోసం అదే నేను ఆ రోడ్ కంటిన్యూ చేస్తే ఆ మధ్యలో బ్రిడ్జి వస్తుంది కదా, అది ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. బతుకమ్మ. మీరు గతంలో సర్పంచ్గా ఉన్నారు కదా, మీ అనుభవాన్ని బట్టి ఇప్పుడు ఊరికి ఇంకా ఎలాంటి పనులు చేద్దాం అనుకుంటున్నాం? చాలా పనులు చేద్దామనే కోరికల్లో ఉన్నాం, మంచి చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు చేసిన కొన్ని మిస్టేక్ ఉన్నాయి కాబట్టి కొన్ని మంచి సరిదిద్ది దాన్ని మంచి డెవలప్ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాం. వైద్యం మీద మీ అభిప్రాయం ఏంటి? వైద్యం మంచి చేయించాలా, వైద్యము చేయించాలా, లేని వాళ్ళకి పంపించాలా, పింఛని రాని వాళ్ళకి పింఛని ఇప్పియాలా, సదరము లేని వాళ్ళకి సదరం ఇప్పియాలా, క్యాంప్ ఇప్పించి పింఛని ఇప్పియాలా అనే ఆలోచనలోనే ఉన్నాము. కొన్ని పట్టాలు మిస్టేక్ ఉన్నాయి, దాన్ని సెట్ చేయాలా. ప్రజలు కోరుతున్నారు కొంచెం పల్లె దవాఖాన తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి. పల్లె దవాఖాన కోసం మేము ఎమ్మెల్యే తోటి అదే డిస్కషన్ చేసినాం. దానికి కూడా ఇప్పించే ప్రపోజల్లో ఉన్నాం. మాకు తాండాలో ఒకటి ఉంది, ఏది స్కూల్ ఉంది, దానికి కాంపౌండ్ వాల్ కోసం ఒకటి అడిగినాము. మా విలేజ్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ చుట్టూరా కాంపౌండ్ వాళ్ళకి ఒకటి సెట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఇక మామూలుగా చిన్న టెంపుల్ ఉన్నాయి, మా స్వతంత్రంగా చేద్దామనే ఆలోచన మేము అనుకున్నాం. విలేజ్లో సీసీ రోడ్ల విషయంలో సీసీ రోడ్లు పోస్తాం, అది ఎన్ఆర్ఐ చేస్తే అది కంపల్సరీ కొట్లాడి ఎమ్మెల్యే సాబ్ కానీ ఎంపీ సాబ్ కానీ కొట్లాడి నిధులు తీసుకొచ్చి అది పోస్తాం, కంటిన్యూ పోస్తాం. మరి మంచినీటి విషయం బాగుంది, ఇప్పటికైతే బాగుంది. కాకపోతే కొన్ని నల్లాలు లేక కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. ఆ నల్లాలు కూడా పెట్టించి సెట్ చేస్తామనే ఆలోచనలో ఉన్నాం. టోటల్గా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కదా, మరి ఏం చెప్పదలుచుకోరు జనాలకు? కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లుకి ఎంకరేజ్ చేసి
లేని వాళ్ళకు కొంచెం సహాయంగా మేము మా వంతు సహాయం పెట్టి నిలబెట్టి వాళ్ళకి ఇల్లు కట్టిద్దామనే ఆలోచనలో ఉన్నాం. గతంలో పరిపాలన ఈ పరిపాలనకు ఎలాంటి డిఫరెన్స్ ఉన్నది మీరు చేసింది? కొంచెం ఉన్నది ఇక డిఫరెన్స్, అది అంటే ఇక చెప్పలేము అది ఇక అట్లా. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి మీరు సర్పంచ్ గారు ఇప్పుడు ప్రజలకు ఇక ఈ సందర్భంగా మీరు ఇక ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? వాళ్ళకి పనులు ఉన్నాయి అన్నీ చేపిస్తాం. మా వాళ్ళకి వాళ్ళ అయినంత పూర్తి మేము దాన్ని కడతాం. అమ్మకు వాళ్ళకు జనాలకు ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మ తరపు నుంచి మనం వచ్చి కొట్లాడి చేయించామనే ఆలోచనలో ఉన్నాం. ఎమ్మెల్యే సాబ్ కానీ ఎంపీ సాబ్ కానీ కొట్లాడి చేయించాలనే ఆలోచనలో ఉన్నాం. చేయిస్తాం. ఇక తండ్రుల మోర్లు చేపించేందుకు మా బాధ్యత చేపించి తిప్పల పడి చేపిస్తాం. అట్లా అందరికి ఒప్పుకున్నాము, చేపిస్తాం. విలేజ్ ప్రాబ్లం. మళ్ళీ విలేజ్ లో ఒక 2 ట్యాంకులు అవి లాస్ట్ స్థితిలాలకు వచ్చినాయి. అవి లాస్ట్ స్టేజ్ లో దాన్ని కొత్త మంజూరు ఎంపీ తోటి కానీ ఎమ్మెల్యే తోటి కానీ మాట్లాడి కొత్త మంజూరు చేయించి ఇంకో 2 ట్యాంకులు వాటర్ ట్యాంకులు వేపిద్దామని కోరికలో ఉన్నాం. మేజర్ ప్రాబ్లం అది. మళ్ళీ మాకు పిల్లలు ఉన్నారు స్కూల్లో ఒక 2 గదులు స్థితిలా లాస్ట్ స్టేజ్కి వచ్చినాయి. దాన్ని ఎమ్మెల్యే సాబ్ దాన్ని ఫస్ట్ దృష్టి తీసుకుపోయి అది కూడా చేయిస్తామనే ఆలోచనలో ఉన్నాం. అట్లా విద్య మీద విద్య బాగానే ఉంది, కానీ కాకపోతే పిల్లలకు కొంచెం అవకతవకలు ఉన్నాయి. దాంట్లో సెట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఇవాళ మాకు టీచర్ లేరు, ఒక తెలుగు పండితులు లేరు. తెలుగు పండితులు తీసుకెళ్ళలేదు. ఆ పండితుని పిలిపించుకోవాలని ఎంఈఓకి చెప్పి దాన్ని రిటర్న్ చేయించుకున్నాం. ఆ పండితులను రిటర్న్ చేయించుకున్నాం తెలుగు టీచర్. అది ఎంఈఓకి ఇలా మాట్లాడదామనే ఆలోచనలోనే ఉన్నాం. టోటల్గా ఫైనల్గా మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని ఏ సమస్య వచ్చినా దాన్ని 100% ఎంబడి ఉండి క్లియర్ చేసి ఇద్దామనే ఆలోచనలోనే ఉన్నాం. ఏ సమస్య వచ్చినా వాళ్ళు ప్రతి సమస్య చిన్నది కానీ పెద్దది కానీ వాటర్ కానీ ల్యాండ్ ప్రాబ్లం కానీ ఇళ్ళ ప్రాబ్లం కానీ ఏది వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రాబ్లం క్లియర్ చేసి ఇద్దామనే ఆలోచనలే ఉన్నాం. అండగా ఉంటాము. వాళ్ళు మాకు ఒక కొడుకులోలే, వాళ్ళు ఏ ఆపద వచ్చినా మాకు అడిగితే మేము ఆదుకోగలుగుతాం. అంతే. పిల్లలకు గ్రంథాలయం ఇంపార్టెంట్ విద్య కోసం. దానికోసము మేము మా సొంతగా అయినా ఎమ్మెల్యే సాబ్ ఎంపీ సాబ్ తోటి కొట్లాడైనా పెట్టుకుంటాం. కాదు అని ఎడల మా సొంతగా అయినా డెవలప్ చేద్దామనే కోరికలో ఉన్నాము. చేపిస్తాం మా ప్రజల కోసం, మా యూత్ పిల్లల కోసము, మా విద్యారంగంలో ఉన్న చిన్న పిల్లల కోసం కూడా చేపిద్దామనే ఆలోచనలోనే ఉన్నాం.